ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి మీ మధ్య నిలబడడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి కుమారుడైన యేసుక్రీస్తు నామములో చేరువని మీ అందరి కొందనములు తెలియజేస్తున్నాను. అలాగే యూట్యూబ్లో అనేక అంశములు గత కాలంలో ఇచ్చాం. ఈ రోజున ఈ అంశాన్ని ఇవ్వడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశం బట్టి వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ మెసేజ్లు మీరు వింటూ అనేక మంది షేర్ చేస్తూ అంతేకాకుండా అనేక మందికి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని వింటూ అనేక మందికి మీరు సహాయంగా లేక పరిచర్లో భాగస్తులుగా దేవుని సన్నిధిలో మీ వంతుగా మీరు పాలు పంచుకోవాల్సిందిగా కుమారుడిని యేసుక్రీస్తు నామమున మేము కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి 20 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ప్రియులారా, దైవజనుడైన ఎలీషా గారు ఆయన దగ్గర శిష్యులు కొంతమంది ట్రైనింగ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ అయ్యే సమయంలో ఒక శిష్యుడు ఆయన దగ్గరే ఉన్నాడు. ఇంటి దగ్గర రాత్రి సమయంలో ఆయన దగ్గరే ఉన్నాడు. తెల్లవారిన తర్వాత ఆయన ఆ కుర్రవాడు 4 గంటలకే లేచి తలుపులు తీసి బయటకు వచ్చినప్పుడు ఒక దృశ్యాన్ని చూశాడు. ప్రియులారా, ఆ దృశ్యం ఏంటనేది ఇప్పుడు ముందుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూద్దాం. అరాము రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందున మన దండుపేట ఉంచుదామని చెప్పాను. ఇలాగా తన సైన్యంతో అతడు చాలాసార్లు అంతఃపురంలో మాట్లాడుతూ ఈ విధంగా అతడు ప్లాన్ చేస్తూ చాలాసార్లు చేస్తున్నప్పుడు ఈ విషయము ఇశ్రాయేలు రాజుకు తెలిసిపోతుంది. ఈ వార్త తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? అతడు సిద్ధంగా ఉంటున్నాడో, మనం దాడి చేయడానికి ముందుకెళ్ళే సమయానికి మనకంటే ముందుగా అతడు తన సైన్యాన్ని మనం వెళ్ళే సమయానికి మనం మోహరించి మనకి ఎదురుగా అతను వస్తున్నాడు. ఏంటి పరిస్థితి అని చెప్పి అతడు తన అంతఃపురంలో తన సైనికులతో ఈ మాట మాట్లాడుకుంటున్నాడు. ఏమయ్యా, ఎందుకు ఈ విషయం జరుగుతుంది? ఈ పరిస్థితులు జరగక కారణానికి ఏంటి? అయితే మన దగ్గర ఎవరో కొంతమంది అక్కడ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గూఢచారులు మన వద్ద ఎవరో ఉన్నారు. అంటే ఇశ్రాయేలు రాజుకు సంబంధించిన గూఢచారులు మన మధ్య ఉన్నారేమో, కనుక వారిని మీరు పట్టుకోండి, వారెవరో తేల్చండి. కనుక ఈ విషయం తేల్చకపోతే ఖచ్చితంగా మీ మీద గట్టి చర్య తీసుకుంటానని చెప్పి తన సైన్య అధిపతికి, తన పని వాళ్ళందరికీ అతడు హెచ్చరిక చేశాడు. ఈ మాట తెలియచేస్తున్నప్పుడు అక్కడ ఒక పనివాడు అన్నాడు, అయ్యా, మీరు మాట్లాడింది మంచిదే కానయ్యా, ఇశ్రాయేలు రాజుపక్షంలో ఉన్నవాడు మన వాళ్ళు ఎవరూ లేరు. ఆ ఇశ్రాయేలు రాజుపక్షంలో ఉన్నటువంటి వాడు దేవుడైన యెహోవా తప్ప ఎవరునూ లేరు. మీరు అంతఃపురములో ఈ రహస్యాన్ని మీరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా వెంటనే ప్రవక్త అయిన ఎలీషా గారికి అవి వినబడుతున్నాయి. ఆ మాటలు ఆయన వెంటనే ఇశ్రాయేలు రాజుకు చెప్పినప్పుడు అతడు సిద్ధంగా ఉండి మనల్ని ఎదుర్కోవడానికి అతడు వ్యూహాన్ని సిద్ధపరిచి మనకు ముందుగా ఎదురుకుండా వచ్చేస్తున్నాడు. కాబట్టి చాలాసార్లు మన విషయంలో మనం విఫలమయ్యాం. ఇది జరిగిన విషయం అని చెప్పాడు. అప్పుడు అరామరాజు అంటున్నాడు, వెంటనే సైన్యాన్ని పంపించి ఆ వ్యక్తి ఎవరు, అతను ఎక్కడున్నాడో ఇశ్రాయేలు పక్షమున ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ ప్రవక్త ఎక్కడున్నాడో అతను పట్టుకుని తీసుకురాడని చెప్పి తన సైన్యాన్ని పంపించాడు. ప్రియులారా, ఆ సైన్యం ఎలాగొచ్చింది జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. అక్కడ చూడండి, 14వ వచనం చూడండి, 12వ వచనం చూద్దాం. చూడండి. అతని సేవకుల్లో ఒకడు రాజువైన ఏలినవాడా, ఇశ్రాయేలు రాజుపక్షం ఎవరు లేరు కానీ
ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం మంది మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేయు అనేను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతను చోటు చూచి రమ్మని ఒక పనివాడికి అతడు చెప్పగా, అతడు చూచి దోతానులో ఉన్నాడని వర్తమానం తీసుకుని వచ్చాను. కాబట్టి రాజు అతడి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకునగా, దైవజనుడైన అతని పనివాడు పెందరగడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమీ చేయుదమని ఆ దైవజనునితో అనగా. పిల్లారు, ఇది అక్కడ జరిగిన సంఘటన. అయితే ఆ దైవజనుడు ఏమన్నాడు చూద్దాం. చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండుట చూచాను. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం, చూద్దాం. చూడండి చరిత్ర. ఇశ్రాయేలుల పక్షమున మరి వహించినటువంటి వాడు దేవుడు. కునుకడు నిద్రపోడు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇశ్రాయేలు రాజుకి ప్రమాదం సంభవించినప్పుడు దేవుడు తన బిడ్డలు జ్ఞాపం చేసుకుని తన కాపుదలతో విషయాన్ని ఆయన ఆలోచించి శత్రు యొక్క ఇన్ఫర్మేషన్ని మరి చేసేటండి యొక్క ఆ వ్యూహాన్ని అతడు తీసుకుని వచ్చి మరి ఆ సైన్యాన్నితో అతడు చేసే కార్యక్రమాలన్నీ కూడా ముందుగా ఇశ్రాయేలు రాజుకు తెలియపరుస్తున్నాడు. పిల్లరా, కనుక ఆయన కునుకడు నిద్రపోడని విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. అందుకే చెప్తున్నాడు, కుర్రవాడు భయపడిపోయాడు, ధైర్యం లేదు వాడికి. తెల్లవారుజామున బయటకు వచ్చాడు. ఎలీషా గారు లోపల ఉన్నారు, ఆయన మంచం మీద ఉన్నారు, ఇంకా లేవలేదు ఆయన. ఎప్పుడైతే తలుపు తీశాడో చుట్టూను 4 పక్కల చూడండి 4 బోర్డర్లు కాసేశారు. ఆ పట్టణాన్ని 4 పక్కల కాసేశారు. ఆ దోతాను యొక్క ఆ గ్రామంలో ఆ ప్రదేశంలో చుట్టూ కూడా ఆవరించేశారు. దానికి పిల్లవాడు ఆ పనివాడు భయపడిపోయి గాబరా పడిపోయి ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. పిల్లరా, అయ్యో నా ఏలినవాడా, మనం ఎలా తప్పించుకుంటాం? అయ్యా, ఇదిగో భయంకరమైన పరిస్థితి మన మీద ఉంది, దీన్ని ఎట్లాగా ఏ విధంగా అని చెప్పి అతడు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడండి? భయపడవద్దు. ఎలీషా గారు ఏమన్నాడండి? భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు చూడండి వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. అంటే నువ్వు ఈ సైన్యాన్ని చూస్తున్నావు, ఇవి చూడండి ఈ సమూహాన్ని నువ్వు చూస్తున్నావు, ఈ రథాలని ఈ గుర్రాలని చూస్తున్నావు, కానీ మన సైన్యం అనేది నువ్వు చూసావా? ఒక్కసారి చూడు, భయపడొద్దు అని చెప్పాడు. యెహోవా తండ్రి, వీని కళ్ళు తెరుతున్నాయి చూచినట్లుగా దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, పనివాడు కళ్ళను దేవుడు తెరిచాను. అప్పుడు వాడు ఏం చూశాడండి? పిల్లవాడు, కురవాడు, పనివాడు, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండుట చూచాను. ఏం చూశాడండి? అద్భుతమైనటువంటి యొక్క సన్నివేశాన్ని జ్ఞాపం చేసుకున్న ప్రియులారా, చరిత్రలో రాజుల గ్రంథంలో ప్రత్యేకమైన చరిత్ర ప్రియులారా ఇది. అగ్ని గుర్రములంట, రథముల చేత నిండి ఉందంట ప్రదేశం అంతా. ఎలీషా చుట్టూను ఒక పర్వతం ఉందంట. చూడండి, ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా, చూడండి రెండోసారి ప్రార్థన చేశాడండి ఆయన. ఇక్కడ ఒక ప్రవక్త చూడండి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడండి. ఆత్మతోనూ సత్యముతోనూ నీతితోనూ యథార్థతోనూ విధేయతోనూ సమాధానంతో నడుస్తూ దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. దానికి ఎగ్జాంపుల్ ఈయన జ్ఞాపం చేసుకుందాం. ఎలీషా మొదటిసారి ప్రార్థన చేయగా పనివాడు కళ్ళను తెరిచాడు. రెండోసారి ప్రార్థన చేయగా
ఈ సైన్యాన్ని నాయన, శత్రు యొక్క సైన్యాన్ని, వీళ్ళందరినీ కూడా నాయన అంధత్వంతో మొత్తమని చెప్పగానే వాళ్ళందరూ కూడా గుడ్డివారిగా మారిపోయారు ప్రియులరా. వెంటనే దేవుడు చూడండి ఆలకించి ఆ పని చేశాడు ప్రియులరా. అప్పుడు ఎలీషా వారందరూ అంధత్వంతో ఉండిపోయారు, గుడ్డివాళ్ళు అయిపోయారు. దారి తెలియడం లేదు, వచ్చిన మార్గం తెలియదు, అయోమయంలో పడిపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళలేకపోతున్నారు, కంగారు పడుతున్నప్పుడు అప్పుడు చెప్పాడు చూడండి ఎలీషా 19వ వచనంలో, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చినడలా మీరు వెదకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. ప్రియులరా, షోమ్రోను ఎక్కడదండి? ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క పట్టణం ప్రియులరా. అక్కడ వారిని తీసుకుని పోయాడు. ఎలా వచ్చారండి వాళ్ళు? కత్తులు కటారాలతోనూ, సైన్యముతోనూ, రథములతోనూ, ఆయుధాలు తీసుకుని చూడండి ఎలా వచ్చారండి. గుర్రములతోనూ బయలుదేరి వచ్చిన సైన్యం అంతా కూడా గుడివాళ్ళు అయిపోయారు. అంతే ఎలీషా గారు ముందు నడుస్తున్నాడు, వెనకాల చేతులు కట్టుకుని భయపడుతూ అడుగులు వేసుకుంటూ వెళుతున్నారు ప్రియులారా. ఇవాళ మనం సమస్యలు మనం పడిపోయాం. శత్రులు మన మీద పడినప్పుడు, సాతాను బంధకములు మనం చుట్టినప్పుడు మనం భయపడే అవసరం లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసంతో దేవుని సన్నిధికి నీవు మొరపెట్టినట్లయితే ఆయన జవాబిచ్చే దేవుడు అనే విషయాన్ని రూఢిగా తెలియపరుస్తున్నాడు ప్రియులారా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. అయ్యో చూడండి, ఆయన 2 సార్లు ప్రార్థన చేయగానే జవాబు ఇచ్చాడు. వాళ్ళు తిన్నగా నడుచుకుంటూ చూడండి ఎక్కడ వెళ్ళి షోమ్రోను పట్టణం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత చూడండి 21వ వచనం చూడండి, షోమ్రోను పట్టణం సమీపించగానే వారు షోమ్రోనికి వచ్చినప్పుడు 20వ వచనంలో, అతడు యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా, మళ్ళీ వెంటనే చూడండి అక్కడ నుంచి, ఎక్కడి నుంచి? దోతాను నుంచి ప్రయాణం చేశారండి వాళ్ళు. ఎక్కడికి? దోతాను నుంచి షోమ్రోను పట్టణానికి ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత చూడండి షోమ్రోను దగ్గరికి పట్టణం సమీపించి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చే సమయానికి, పట్టణానికి చివరగా సమీపించే సమయానికి మళ్ళా ప్రార్థన చేశాడు ప్రియులరా. 3వసారి ప్రార్థన చేశాడు. 3వసారి కూడా దేవుడు జ్ఞాపం చేసుకుని ఆ సైన్యం చూడండి, శత్రు సైన్యం యొక్క అందరి కళ్ళు తెరిపించాడండి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? శత్రువు దగ్గరికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. అంటే రాజు దగ్గరికి ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చేసారు. ఎలా వచ్చారండి? భయముతోనూ భక్తితో వచ్చారు. ఎలా వచ్చారు? భక్తి లేదు, భయము, ప్రాణరక్షణగా వచ్చారు. కంటి చూపు లేదు వాళ్ళకి. ఎలా నడిచారు వాళ్ళకే తెలియదు, మార్గం తెలీదు. చూడండి మార్గం తెలియకుండా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎక్కడ? మహోన్నతుడైన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడైనా ఉన్నాడా? ప్రియులారా, లోకంలో అనేక మంది విరోధులు ఉండొచ్చు. అపవాది దాని తంత్రముల చేతను, దాని సమస్యల చేతను, దాన్ని తెలివితేటలో ఉపయోగించి సంఘాలను పాడు చేస్తూ, సేవకులను ఇబ్బంది పాలు చేస్తూ, విశ్వాసులను చెల్లాచెదురు చేసే పరిస్థితులు కల్పించినప్పుడు మనం ఏం చేయాలండి? ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో మనం పోరాడి ప్రార్థన చేయాలి. దైవజనుడు ఎలీషా చూడండి, అతని ధైర్యమునకు, అతని విశ్వాసమునకు, దేవుని మీద ఉండే భక్తి, అతని దేవుని అతను జీవించిన విధానాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. 3 సార్లు ప్రార్థన చేయగా 3 సార్లు జవాబు ఇచ్చాడు ప్రియులరా. అప్పుడు అంటాడు ఇశ్రాయేలు రాజు, అంటాడు 21 చూడండి, అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు నీవు వీరిని కొట్టవద్దు, నా దగ్గరికి వచ్చేసారు కదా నాయనా వీరిని కొట్టి, మరి నేను కొట్టినా 2 సార్లు అడిగాడు. అప్పుడు ఏమన్నాడు ఎలీషా గారు? వద్దు నాయన, కొట్టవద్దు అన్నాడు. అయ్యా ఏం చేయమంటావు అని అడిగాడు. నీ వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపెట్టిన వారిని నేను కొట్టుదువా? ఏమయ్యా నీ దగ్గరికి వచ్చారయ్యా, నీ సైన్యం నీ అండర్లో ఉన్నారు వాళ్ళు. అక్కడ శత్రువుని దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేయలేరు కదా, బలము అధికారం అంతా నీదే కదా. అయినా శత్రువుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు విల్లు కానీ కత్తి కానీ ఎత్తడానికి వీల్లేదు. జ్ఞాపం చేసుకుంటున్నాడు. చూద్దాం చూడండి ప్రియులరా, నా శత్రు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. దావీదు మాట్లాడుతున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, అబీమెలెకు నుంచి దేవుడు అతన్ని రక్షించాడు. అలాగే సౌలు చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ సౌలు నుంచి అతడు మరి చాలాసార్లు
మరి దావీదుని దేవుడు రక్షించాడు ప్రియులరా. అందుకే నా శత్రు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరిచావు, నూనెతో నా తలంట్లు ఉన్నావు, నా గిన్నె నిండి పొరలొచ్చున్నదాని విషయాన్ని దావీదు మాట్లాడుతున్నాడు ప్రియులరా. అయితే ఏం చేయాలని అతను ఆలోచన పడ్డాడు. ఎవరండి? ఇశ్రాయేలు రాజు. అప్పుడు అంటున్నాడు ఆయన, వారికి నీవు భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని అంతకు వెళుదురని చెప్పాను. ఎలాంటి భోజనం తయారు చేశాడండి? వాళ్ళకి ఇష్టమైన భోజనం, కడుపారా తినే భోజనం తయారు చేసి పెట్టాడు ప్రియులరా. వారందరూ కూడా భోజనం సంతోషంగా అరగించి ఏం చేశారండి? అరామేలో దండు వారు ఇశ్రాయేలు దేశం నుండి అతడు వచ్చుట యుద్ధాన్ని రావడం మానివేశారు ప్రియులరా. దేవుడు అనంత జ్ఞానం విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. అనేక సార్లు ప్రయత్నం చేశారు ఇశ్రాయేలు రాజును ఓడించాలి, ఆ దేశాన్ని వశం చేసుకోవాలని. అరామరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇశ్రాయేలు రాజు పక్షం ఉన్నవాడు ఎవరండి? మహోన్నతుడైన దేవుడి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇవాళ లోకంలో అనేక విషయాల్లో, అనేక సమస్యలోనూ శత్రులు మన బాధ పెడుతున్నప్పుడు, అనేక మరి ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు కూడా దేవుడు మన పక్షం ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవడం వీలేదు ప్రియులారా. క్రైస్తవుడుగా మన విశ్వాసమును కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ సమాధానంతోనూ విశ్వాసంతో నిరీక్షణతో మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఏకాగ్రత కలిగిన బిడ్డలుగా ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. దేవుడే మనకి ఆదరణగా, రక్షణ శృంగము కేడముగా ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రియులరా. ఈ అంశాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఎలాంటి స్థితి, ఇటువంటి పరిస్థితి మనం సంభవించినప్పుడు మనం భయపడడానికి వీల్లేదు. భయపడవద్దు. మన పక్షం ఉన్నవాడు వారికంటే అదుకులై ఉన్నారు. నీవు నమ్ముతున్నావా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు నమ్మి ఆయన పేరట నువ్వు ఏదైనా అడిగితే అది అనుగ్రహించే దేవుడని విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోవలసిందే. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఒప్పుకుంటున్నావా? నీ ఇరుకులో నేను బలపరిచేది నిన్నే, సాతాను బంధకాలను తొలగించేది నిన్నే. చూడండి, అనేక శోధనలు నీకు చుట్టుముట్టినా, శ్రమలు వెంటాడినా, శత్రుని మీదకి వచ్చినా, శత్రువుకు అనుమతి అయినా ఆయన ఇవ్వనప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా. మహోన్నతుల దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి? ఎవడు లేని విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ చరిత్ర చాలా అమూల్యమైంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు ఎవరండి? అరామరాజు. కానీ దేవుడు ఇశ్రాయేలు రాజు పక్షం ఉన్నాడనే విషయాన్ని వారు చాలా తెలివితక్కువ ఊహించుకున్నారు. లోక సైన్యాన్ని చూసుకున్నారు, లోక రథాలను ఏర్పాటు చేసుకున్నారు, పనివాళ్ళు అంట పెట్టుకున్నారు. కానీ మరి వారికంటే మరి ఇశ్రాయేలు పక్షం ఉన్నవారు ఎవరండి? మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. కోట్లాది మంది దూతలు మన మధ్య ఉన్నాడు ప్రియులారా. లోకంలో మన అనేకమైన సమస్యలు ఉన్నాం, శత్రులు మనం వెంటాడుతున్నా కానీ నా కృప నేను విడిచిపోదని విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. క్రైస్తవుడిగా లోకంలో జీవించినప్పుడు నీ జీవిత దినాల్లో ప్రార్థనా జీవితంలో ఎడతగని ప్రార్థన నువ్వు కలిగి ఉంటే, విశ్వాసం నువ్వు అడుగు కలిగి ఉంటే, నువ్వు నమ్మకం నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీ ప్రమాదం నుంచి కానీ, నీ సమస్య నుంచి కానీ, నీ వ్యాధి నుంచి కానీ విడుదల కలిగించే దేవుడు అండి. నువ్వు నమ్మగలుగుతున్నావా? కనుక నమ్మకం అనేది నీకుంటే ఆయన నిన్ను రక్షించేవాడి విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి ప్రియులరా. ఇలాంటి అమూల్యమైన సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ మాటలను బట్టి మనం బలపడాలి. ఈ మాటలు ఆదర్శంగా తీసుకుని దేవుడు మన పక్షం ఉంటే మనకు తిరుగులేదు కదా. మనం ప్రార్థనా జీవితంలో మనం ఎదగాలి కదా, విశ్వాసమును చేతపట్టుకోవాలి కదా, నిరీక్షణతో కనిపెట్టాలి కదా, దేనికి భయపడడానికి లేదు. దేవుడే మనకు రక్షణ అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే అపవాదిని దాని తంత్రాలను ఎదిరించే దాసుడుగా బిడలుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.